దేశంలోనే ఒక ప్రత్యామ్నాయ విధానాలని అమలు చేసేటటువంటి వామపక్ష ప్రభుత్వం మీద ఉద్దేశపూర్వకంగా ఢిల్లీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, అట్లాగే దాని అనుబంధ సంస్థలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి సాంస్కృతిక విభాగాలన్నీ ఏ విధంగా దాడి చేస్తున్నాయి అనేది మనం చూడొచ్చు. అందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ అనేది ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర హైకోర్టు దీని మీద రియాక్ట్ అయింది. అట్లాగే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో వీళ్ల బండారం బయటపడినటువంటి పద్ధతి ఉంది. అట్లాగే కేరళలో నార్త్ స్టేట్స్ నుంచి వచ్చి చదువుతున్నటువంటి పిల్లలు, కేరళలో ఉన్నటువంటి వైవిధ్యం, కేరళలో ఉన్నటువంటి సాంప్రదాయాలు, కేరళలో ఉన్నటువంటి సంస్కృతి, అక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఆదరణ, వీటన్నిటిని ఎక్స్పోజ్ చేస్తూ దీనికి భిన్నంగా కేరళ స్టోరీ సినిమా తీశారు. ఇది రానున్న కాలంలో విద్వేషాలని రెచ్చగొట్టడానికి ఉపయోగపడేది తప్ప కేరళ సంస్కృతిని గాని, సాంప్రదాయాన్ని గాని, కేరళ యొక్క నాగరికతను గాని నిలబెట్టడానికి ఉపయోగపడేటటువంటి సినిమా కాదని ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. దాని కొనసాగింపుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు రాష్ట్ర కమిటీలు చేసినటువంటి ఈ ప్రయత్నం అభినందనీయమైనటువంటి అంశం. దీన్ని మనం కింది స్థాయి వరకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకని ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అనేది కూడా ఈ రోజు మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్నకి సమాధానం కూడా ఈ సినిమా వెతకడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈ రోజు మొత్తం దేశంలోని సాంస్కృతిక జాతీయోద్యమం నిర్మాణం ద్వారా తిరిగి ఇతర మతాల్లో ఉన్నటువంటి వాళ్ళని, అట్లాగే హిందువులు ఇతర మతాల్లోకి మారిపోయారనేటటువంటి పేరు మీద వాళ్ళని తిరిగి గర్వాపస్ పేరు మీద రప్పించాలనేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇతర మత అస్తుల మీద, అట్లాగే ఇతర మతాల మీద పెద్ద ఎత్తున దాడిని, భౌతిక దాడులతో పాటు సాంస్కృతిక దాడిని కూడా ఈ రోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి పద్ధతి ఉంది. అందులో భాగంగానే ఈ సినిమాని ముందుకు తీసుకొస్తున్నటువంటి పద్ధతి ఉంది. రానున్న కాలంలో జరిగేటటువంటి ఎన్నికల్లో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వాన్ని, అట్లాగే అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ భావజాలం కలిగినటువంటి కొంత డెమోక్రటిక్ గా పనిచేసేటటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలో రాకుండా అడ్డుకోవడం కోసం ఈ సినిమా ఉపయోగపడిద్ది అనేటటువంటి ఎత్తుగడ కూడా దీనిలో ఉన్నటువంటి పద్ధతి ఉంది. దీనికి ప్రధాన కారణం కేరళలో దేశంలోనే అత్యంత ఎక్కువ మతస్థులు ఉన్నటువంటి వాళ్ళల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి క్రిస్టియన్స్ మీద ప్రధానమైనటువంటి అటాక్ చేయాలనేటటువంటి ఎత్తుగడ కూడా దీని వెనక ఉన్నది. ఈ రోజు దేశంలో మొత్తం ప్రోగ్రెసివ్ భావజాలం మీద జరుగుతున్నటువంటి దాడిలో అంతర్భాగంగా ఈ రోజు మతోన్మాదాన్ని ప్రేరేపించడానికి ఇది ఒక కేంద్ర బిందువుగా ఉపయోగపడాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. అట్లాగే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అఫీషియల్ గా ఏ రిపోర్ట్ ఇచ్చినా గానీ, కేరళ ప్రభుత్వాన్ని గాని, కేరళ రాష్ట్రాన్ని గాని, కేరళలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని గాని రికార్డు చేయకుండా ఏ రిపోర్ట్ బయట రానటువంటి పద్ధతి ఉంది. ఈ రోజు వాళ్ళ దేశానికి రోల్ మోడల్ యూపీ అనేటటువంటిది చెబుతున్నారు. వాళ్ళు ఏదైతే యూపీ రోల్ మోడల్ అని చెప్తున్నారో అక్కడ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చినటువంటి నివేదికలు గాని, అట్లాగే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి నివేదికల్లో ఎక్కడా కూడా వాళ్ళు ముందుకు రానటువంటి పద్ధతి ఉంది. విద్యా ఉపాధిలో వెనకబడ్డారు, అట్లాగే మత సామరస్యాన్ని కాపాడేటటువంటి దానిలో వెనకబడ్డారు, పేదరికాన్ని నిర్మూలించేటటువంటి దానిలో వెనకబడ్డారు. అట్టాడి వర్గాలు ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వాళ్ళకి విద్యా వైద్యాన్ని అందించేటటువంటి దానిలో వెనకబడి ఉన్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున అట్టడుగు తరగతుల మీద ఉన్మాదం దాడులు చేస్తున్నటువంటి దానిలో ముందున్నటువంటి పద్ధతి ఉంది. కాబట్టి ఈ దేశానికి వెన్నెముక యూపీ అని చెప్పేటటువంటి రాష్ట్రం అన్ని స్థానాల్లోనూ అట్టడుగు స్థానంలో ఉండడం, అట్లాగే వీటన్నిటిని తలదన్నేటటువంటి పద్ధతులు ఈ రోజు దేశంలో అన్నిటికంటే మొట్టమొదటిసారిగా నిరక్షరాస్యతని, అట్లాగే పేదరికాన్ని నిర్మూలించినటువంటి ఏకైక రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది కేరళ రాష్ట్రం తప్ప మరొకటి కాదనేది కేంద్ర గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. ఇది కేంద్ర గవర్నమెంట్ లో ఉన్నటువంటి అనేక మంది అనివార్యంగా పోరాడాల్సినటువంటి పద్ధతి ఏర్పడింది. అట్లాగే ఈ దేశంలో పెద్ద ఎత్తున కరోనా ముందుకొచ్చినప్పుడు ఈ దేశంలో అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి శ్రమజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వివిధ ప్రాంతాల నుంచి తిరిగి వాళ్ళ దేశాలకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రాంతంలో వాళ్ళకి తిండి పెట్టడానికి కానీ, పని చూపడానికి కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశం లేనటువంటి దానిలో బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే ఎక్కువగా బయటపడినటువంటి ఘటనలు. ఇంత తీవ్రమైనటువంటి సంక్షోభం భారతదేశంలో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి వలసలు వెళ్లి కేరళలో ఉన్నటువంటి వాళ్ళకి మీరందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి మా రాష్ట్రానికి వలస వచ్చినా గానీ
మీరందరూ మా రాష్ట్రంలో ఉన్నటువంటి అతిథులు కాబట్టి మీరు ఎంతకాలం ఉంటే అంతకాలం మీకు రక్షణగా నిలబడేటటువంటి ప్రయత్నం మా వైపు నుంచి చేస్తామని వాళ్ళు షెల్టర్ ఇవ్వడం, భోజనాలు పెట్టడం, అట్లాగే వైద్య సౌకర్యాలు అందించినటువంటి దానిలో మెరుగైనటువంటి ప్రయత్నం కేరళ ప్రభుత్వం చేసింది. ఈ ప్రయత్నాన్ని మన కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోయినా గానీ ఐక్యరాజ్య సమితి ప్రత్యేకంగా గుర్తించి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేరళ మినిస్టర్ ని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక మీటింగుల్లో పిలిచి సన్మానించి కేరళ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఇచ్చినటువంటి కండిషన్ ఏదైనా ఉందంటే ఇలాంటి అనేకమైనటువంటి ఉన్నాయి. ఈ రోజు మనం కనీస వేతనం అమలు చేయాలని కొట్లాడుతుంది. ఈ రోజు అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి వ్యవసాయ కార్మికుల కనీస వేతనాన్ని 880 రూపాయలు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేరళ రాష్ట్రం తప్ప మరొకటి కాదు. అట్లా విద్యారంగంలో ఈ రోజు పీజీ వరకు ఉచిత విద్యను అందించడానికి ప్రణాళికలు ముందు తీసుకొచ్చి ప్రకటించినటువంటి ఏకైక ప్రభుత్వం కేరళ రాష్ట్రం ఉన్నటువంటి పద్ధతి. అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి పిల్లలకి షాపింగ్ మాల్స్ లో గానీ ఇతర ప్రాంతాల్లో పనిచేసేటటువంటి అమ్మాయిలకి అక్కడ ప్రత్యేకమైనటువంటి సెలవులు ఇవ్వడంతో పాటు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు అమ్మాయిలందరికీ పీరియడ్స్ టైంలో 3 రోజుల పాటు అఫీషియల్ గా హాలిడేస్ ని ప్రకటించి ఈ దేశానికి రోల్ మోడల్ గా ఉన్నటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. అట్లాగే మన రాష్ట్రంలో రైతులు పండించినటువంటి పంటలకి గిట్టుబాటు ధరలు లేవు. అట్లాగే దేశంలో రైతాంగం మాకు గిట్టుబాటు ధరలు కావాలి పండించినటువంటి పంటకి అనేటటువంటి డిమాండ్ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి కండిషన్ ఉంది. కానీ ఈ దేశంలో అన్ని రకాల పంటలకి గిట్టుబాటు ధరలను కల్పించడంతో పాటు ప్రతి పంటకు 500 నుంచి 800 రూపాయల వరకు బోనస్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇలాంటి ప్రత్యామ్నాయ విధానాలని ముందుకు తీసుకురావడంతో పాటు ఈ రోజు పేదవాళ్ళు తిండికి గాని, బట్టకు గాని, నివాసానికి గాని కొరత లేకుండా చూడాలనేటటువంటి పేరు మీద ఆ ప్రాంతంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరినీ గుర్తించి 12 లక్షల రూపాయలు ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు కట్టి పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లుని అందించినటువంటి ఏకైక ప్రభుత్వం కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు మొత్తం అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉండి డబుల్ ఇంజిన్ సర్కారు దగ్గర మేము అభివృద్ధి నమూనాని ప్రపంచానికి చూపిస్తున్నామని చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అట్టడుగు వర్గాలకు ఉన్నటువంటి పేదల మీద దాడులు పెరుగుతున్నటువంటి పద్ధతి ఉంది. ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాల హత్యలు ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే అది బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో తప్ప మరొకటి కానటువంటి పద్ధతి ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రత్యామ్నాయ విధానాలని యూత్ లోను అట్లాగే చదువుకున్న మేధావుల్లోను స్టూడెంట్స్ లోను జరగకుండా ఉండడం కోసం ఈ చరిత్రను మొత్తం కనుమరుగు చేయడం కోసమే ఈ ట్రైలర్ కొత్తగా వచ్చేటటువంటి ఈ సినిమా ద్వారా యూత్ లోకి స్టూడెంట్స్ లోకి ఒక అబద్ధ పూరితమైనటువంటి భావజాలాన్ని తీసుకోవాలనేటటువంటి ఆలోచన చేస్తున్నారు. ఈ ఆలోచనని ఆదిలోనే అడ్డుకునేటటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇప్పటికే ఆ ప్రయత్నం కేరళలో ఉన్నటువంటి హైకోర్టు చేసింది. దాన్ని మనందరం అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఢిల్లీలో ఉన్నటువంటి ఫిలిం ఫేర్ నిర్వహించేటటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఈ సినిమాలకి ప్రత్యేకంగా పర్మిషన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు కానీ దీని మీద రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి మేధావర్గాన్ని కూడా కూడగట్టి కేరళకు అండగా మనం నిలబడేటట్టుగా ఈ క్యాంపెయిన్ రూపొందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు